యా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే అన్న. ఓకే డన్. దేర్ ఇస్ అవర్ అప్లికేషన్. అన్న ఇప్పుడు రికార్డ్ చేసేది మళ్ళీ క్లాస్ లో పెడతారా? ఇది గ్రూప్ లో పెడతారా? క్లాస్ రికార్డ్ చేసి. నేను అదే చూస్తున్నా, అది యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి లింక్ ఇద్దామని ట్రై చేస్తున్నా. ఓకే. అదైతే అది బెస్ట్ కదా. ఆ అందుకని చూస్తున్నా, ఒకసారి నేను చూసి చెప్తా ఈ 2 days లో. ఓకే. అండ్ ఇంకొకటి ఓకే ఏంటంటే అన్న. రేపు క్లాస్ ఉండదు. ఓకే హ్యావ్ అన్న. సమ్ వర్క్. ఓకే. ఎస్. ఓకే అన్న. ఇది మనం ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్. ఇందులో కొన్ని డౌట్స్ ఉన్నాయంట. సో డౌట్స్ ఒకసారి క్లారిఫై చేద్దాం. ఆ, మన పేజ్కి వెళ్ళిపోతే మనకి HTML5 ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నది. దాంట్లో డామ్ మ్యానిపులేషన్స్ మాట్లాడడం, అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. నువ్వు ఇప్పుడు ఏదైతే HTML పేజ్ చేస్తున్నావో అదంతా కూడా ఒక డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ని బ్రౌజర్ లెవెల్కి, ఐ మీన్ ఈ డాక్యుమెంట్ ని బ్రౌజర్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేయడమే డామ్ యొక్క వర్క్. ఓకే. డామ్ ఏం రీడ్ చేస్తుంది అంటే ఒక స్టాటిక్ వెబ్ పేజెస్ ని రీడ్ చేస్తుంది. నువ్వు ఎటువంటి మీ డాక్యుమెంట్ లో ఎటువంటి చిన్న చేంజ్ చేసినా కూడా అది డామ్ కే ఫస్ట్ తెలుస్తుంది. ఆ డామ్ నుంచి బ్రౌజర్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. ఈ డామ్ ని మనం బామ్ అని కూడా, బామ్ అని ఇంకొకటి ఉంది, బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్. మన డాక్యుమెంట్ ని బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ లో కన్వర్ట్ చేస్తుంది. మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ని బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ లో కన్వర్ట్ చేసి బ్రౌజర్ లో డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే. జూమ్ ఇట్. ఓకే. నౌ HTML తోటి ఓన్లీ స్టాటిక్ పేజెస్ ని క్రియేట్ చేయగలుగుతాం. అంటే స్టాటిక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ షేరబుల్. అందరికి షేరబుల్ లో ఉంది అంటే ఇట్స్ కాల్డ్ స్టాటిక్ అనమాట. ఓకే. అంటే ఇక్కడ చేసిన చేంజ్ అందరికీ రిఫ్లెక్ట్ అవుతుంది అంటే అది స్టాటిక్. ఆ చేంజ్ నీ వరకే రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఇట్స్ కాల్డ్ డైనమిక్. ఓకే. ఇప్పుడు ఈ HTML5 లో న్యూ ఏపీఐస్ వచ్చాయి. ఆ న్యూ ఏపీఐస్ ఏమేంటి? వీడియో ట్యాగ్, ఆడియో ట్యాగ్, ఇలా కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి అనమాట. అవి నేను చెప్తాను. ఓకే. అండ్ ఆల్సో బ్రౌజర్ క్యాపబిలిటీని ఇంప్రూవ్ చేశారు HTML5 లో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ HTML అండ్ HTML5 అని అడిగితే కనుక, HTML is a oldest version. HTML5 is a newest version of HTML. In HTML5, we have a new APIs and new tags and improving a browser capacities and capabilities in HTML5. These are the new features in HTML5. That's why we are using nowadays we are using HTML5 version for creating a static web pages. That's it. Okay. And ఈ ఫ్రంట్ ఎండ్ లో ఉంటాయంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావా తీసుకుంటే కనుక ఏదైనా సరే క్లాస్ లో డిఫైన్ చేస్తాం. ఎందుకు అంటే దాన్ని కంపైల్ చేయడానికి. అలాగే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్కి వస్తున్నామో ఇందులో ఏముంటాయంటే వీ హ్యావ్ ఏ ట్యాగ్స్. మనకి ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఈ ట్యాగ్స్ అనేవి 2 types లో ఉంటాయి. అండ్ అనదర్ వే ట్యాగ్స్ అనొచ్చు, లేదంటే ఎలిమెంట్స్ అనొచ్చు. ఓకే. ట్యాగ్ ఆర్ ఎలిమెంట్. మనకి ట్యాగ్ అండ్ ఎలిమెంట్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి పేరెడ్ ట్యాగ్, రెండు అన్పేరెడ్ ట్యాగ్. పేరెడ్ ట్యాగ్ అంటే వీ హ్యావ్ ఏ ఓపెనింగ్ ట్యాగ్, వీ హ్యావ్ ఏ క్లోజింగ్ ట్యాగ్. అంటే మనకి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, దాని తర్వాత క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. క్లోజింగ్ ట్యాగ్ ఎలా కనిపించాలి అంటే వీ హ్యావ్ ఏ స్లాష్ తోటి ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఇది మనం యొక్క క్లోజింగ్ ట్యాగ్ అంటాం. కొన్ని అన్పేర్డ్ ట్యాగ్స్ ఉంటాయి, అంటే దానికి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉండదు, ఓన్లీ వన్ ట్యాగ్ ఉంటుంది. లాస్ట్ లో మనం స్లాష్ యూస్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్స్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ట్యాగ్. ఆల్రెడీ మనం ఇమేజ్ ట్యాగ్ యూస్ చేస్తాం. సో ఇమేజ్ ట్యాగ్ కి మనకి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, అదే ఓపెనింగ్ అదే క్లోజింగ్. లాస్ట్ లో స్లాష్ పెడితే అది క్లోజ్ అయిపోతుంది. ఓకే. అండ్ ఎస్, CSS3 మాట్లాడుకుంటే వీ హ్యావ్ ఏ 3 type ఆఫ్ CSS రాయొచ్చు మనం. CSS3 లో ఏంటి అంటే వీ హ్యావ్ ఏ
ఫంక్షన్స్ అండ్ ఇంటర్ఫే ఇన్హెరిటెన్స్ ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట సిఎస్ఎస్ త్రీలో. సిఎస్ఎస్ కి త్రీకి డిఫరెన్స్ అడిగితే కనుక వీ హ్యావ్ ఎ న్యూ ఫీచర్, న్యూ స్టైలింగ్, మనం కొత్త స్టైల్స్ అనేవి వచ్చాయి. లైక్ బాక్స్ షాడో లాంటివి వచ్చాయి. అండ్ వీ హ్యావ్ ఏ మోర్ ఎఫిషియంట్ వర్క్ విత్ సిఎస్ఎస్ త్రీ. దట్స్ వై వీఆర్ గోయింగ్ విత్ సిఎస్ఎస్ త్రీ అని చెప్పొచ్చు. ఓకే, మనం సిఎస్ఎస్ ని 3 విధాలుగా రాయొచ్చు. ఒకటి ఇన్లైన్, 3 ఇంటర్నల్, 2 ఇంటర్నల్, 3 ఎక్స్టర్నల్. ఓకే, ఇన్లైన్ అంటే అదే ట్యాగ్ కి మనం స్టైల్ ని అప్లై చేయడం. ఇంటర్నల్ అంటే హెడ్ పార్ట్ లో మనం స్టైల్స్ రాయడం. ఎక్స్టర్నల్ అంటే ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఫైల్ ఎలా అయితే తీసుకున్నావో అలాగే ఇంకొక డాట్ సిఎస్ఎస్ ఫైల్ ని తీసుకుంటాం. ఇప్పుడు మనం ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని తీసుకున్నాం కదా, అలాగే మనం సిఎస్ఎస్ రాయడానికి ఇంకొక డాట్ సిఎస్ఎస్ అంటే ఫైల్ నేమ్ డాట్ సిఎస్ఎస్ ఎక్స్టెన్షన్ తోటి ఇంకొక ఫైల్ ని క్రియేట్ చేస్తాం. దాన్ని మనం ఎక్స్టర్నల్ అంటాం. అంటే ఇప్పుడు డాక్యుమెంట్ లో ఎటువంటి స్టైల్ లేదు కాకుండా ఎక్స్టర్నల్ గా స్టైల్ రాసి దాన్ని లింక్ చేస్తున్నాం. అదే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటాం. ఓకే, ఇంకా మనం దీని గురించి మాట్లాడలేదు, కానీ మనం ఆల్రెడీ యూజ్ చేసేసాం. ఎలా అంటే బూట్ స్ట్రాప్. మనకి బూట్ స్ట్రాప్ అనేది ఉంది. బూట్ స్ట్రాప్ ఈజ్ ఏ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఎందుకు అంటే ఇది ఎవడో రాసిన మన యొక్క స్టైల్స్ ని మన హెచ్టిఎంఎల్ ఫైల్ కి లింక్ చేసి యూజ్ చేసుకుంటున్నాం. దాన్నే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటాం. ఈ బూట్ స్ట్రాప్ అనేది ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫైల్. దట్స్ వై మనం దీనికి హెచ్టిఎంఎల్ పేజ్కి లింక్ చేసాం. అవునా? ఇదే కదా లింక్. లింక్ చేసావు అంటే ఇది ఎక్స్టర్నల్ ఫైల్ అన్నమాట. సో బూట్ స్ట్రాప్ అనే ఒక ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ని మనం మన యొక్క ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఆర్ హెచ్టిఎంఎల్ పేజ్ కి లింక్ చేసాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది ఎక్స్టర్నల్ అంటే ఏంటి? వేరే ఎక్కడో క్రియేట్ చేసి ఉన్న ఫైల్ ని మన యొక్క పేజ్ కి లింక్ చేయడం. దట్ ఈస్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఓకే, జావా స్క్రిప్ట్ మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం. ఇక్కడ క్లియర్ ఉందా ప్రదీప్? ఎస్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఆల్రెడీ ప్రీవియస్ కాన్సెప్ట్ చూసేసాము. నౌ ఓకే, నేను ఇప్పుడు పర్సెంటేజ్ అండ్ పిక్సెల్స్ గురించి డిఫరెన్స్ చెప్తాను. మనం ఇక్కడ పర్సెంటేజ్ యూజ్ చేసాము, కొన్నిటి దగ్గర పిక్సెల్స్ యూజ్ చేస్తాం కదా. అసలు పర్సెంటేజ్ కి పిక్సెల్స్ కి డిఫరెన్స్ ఏంటి కనుక్కుందాం ఒకసారి. చూద్దాం. ఇది మొబైల్ స్క్రీన్ అనుకోండి, ఇది ల్యాప్టాప్ స్క్రీన్ అనుకోండి. ఓకే, ఇది మొబైల్ స్క్రీన్, ఇది ల్యాప్టాప్ స్క్రీన్. సో ఇప్పుడు పిక్సెల్ అంటే ఏంటి? నాకు ఇప్పుడు పిక్సెల్ అని ఉంది. పిక్సెల్ ఈక్వల్స్ టు పిక్సెల్ అని కాదు, సారీ. ఇప్పుడు 360 పిక్సెల్స్ అని అనుకో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 100%. పర్సెంటేజ్ కి పిక్సెల్స్ కి డిఫరెన్స్ చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క మొబైల్ స్క్రీన్ వచ్చేసి 360 పిక్సెల్స్ అనుకుందాం. నా మొబైల్ స్క్రీన్ ఎంత? 360 పిక్సెల్స్. ఇది ఎంత? 1080 పిక్సెల్స్. పిక్సెల్స్ ఐడియా ఉందిగా, మనం మూవీస్ తీసేటప్పుడు పిక్సెల్స్ లో డౌన్లోడ్ చేస్తాం. జీబీ పిక్సెల్స్ అయినా పర్లేదు, 1080 పిక్సెల్ అయినా పర్లేదు అని. సో నేను ల్యాప్టాప్ స్క్రీన్ 1080 పిక్సెల్ అనుకుంటున్నా. మన మొబైల్ స్క్రీన్ ఏమో 360 పిక్సెల్స్ అనుకోండి, అజ్యూమ్ చేయండి. ఎందుకంటే ఇది బిగ్ స్క్రీన్, ఇది స్మాల్ స్క్రీన్. ఓకే, ఇప్పుడు హార్డ్ కోడ్ చేసి నేను ఇక్కడ ఉన్న విడ్త్, ఇది విడ్తే కదా, విడ్త్ ఈక్వల్స్ టు
విడ్త్ ఈక్వల్స్ టు 1080 పిక్సెల్ అన్న. ఓకే, 1080 పిక్సెల్ అన్న. ఇప్పుడు ఈ పిక్సెల్ ఎలా కన్వర్ట్ అవుద్ది? నీకు బిగ్ స్క్రీన్ లో బాగానే కనపడిపోద్ది. ఎందుకని? ఎందుకంటే అది ఉన్నదే 1080 పిక్సెల్ కదా. సో 1080 పిక్సెల్ నువ్వు ఎప్పుడైతే తీసుకుంటున్నావో అది బిగ్ స్క్రీన్ లో మొత్తం ఆక్యుపై చేసేస్తుంది width ని. అంటే ఇప్పుడు నీ ఇమేజ్ మొత్తం వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ అప్లై చేసాం, ఇమేజ్ మొత్తం ఇలా వచ్చేసింది. ఎప్పుడైతే స్మాల్ స్క్రీన్ కన్వర్ట్ చేస్తావో, అంటే నీ వెబ్ పేజ్ ఓన్లీ బిగ్ స్క్రీన్ లోనే కాదుగా, మొబైల్ వ్యూలో కూడా కనిపించాలి కదా ఒకలాగే. సో ఎప్పుడైతే స్మాల్ స్క్రీన్ వెళ్తావో అప్పుడు కూడా దీని పిక్సెల్ ఎంత ఉంది? బయట ఉన్నాడు. బయట ఉన్నాడు. ఇప్పుడు కూడా దీని పిక్సెల్ ఎంత ఉంది? 1080 ఉంది. అంటే ఇక్కడ కూడా 1080 అప్లై అవుతుంది. కానీ మన మొబైల్ స్క్రీన్ సైజ్ ఎంత? 360 పిక్సెల్స్. అంటే అప్పుడు ఇప్పుడు ఎలా వస్తుంది ఫోటో? ఇలా వస్తుంది. అంటే ఓవర్ ల్యాపింగ్ ఇష్యూ వస్తుంది, రైట్? ఇది హార్డ్ కోటెడ్ వాల్యూ అంటాం. ఇలా హార్డ్ కోడ్ చేయకూడదు ఎప్పుడు, వాల్యూ కూడా ఎప్పుడు కూడా పర్సెంటేజ్ లోనే తీసుకోవాలి. ఇప్పుడు 1080 100% అంటున్నా, అంటే దాని యొక్క డివైస్ విడ్త్ ఎంతైతే ఉంటుందో దానికి 100% ఇమేజ్ ని ఆక్యుపై చేయమన్నా. అంటే 1080కి 100% ఎంత ఎంత? 1080. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ లో కనెక్ట్ అయింది. ఇప్పుడు 100% అంటున్నా మళ్ళీ. అంటే ఇప్పుడు దీని యొక్క సైజ్ ఎంత? 360 పిక్సెల్స్. అదే దానికి 100%. క్లియర్? క్లియర్? ఇప్పుడు 50% అనుకున్నాం అనుకో. 50% అంటే 1080లో 50% ఆక్యుపై చేస్తుంది. అదే స్మాల్ స్క్రీన్ లోకి వెళ్తే 360లో 50% ఆక్యుపై చేస్తుంది. దిస్ ఈస్ నాట్ ఏ హాట్ కోటెడ్ వాల్యూ, దిస్ ఈస్ ఏ రెస్పాన్సివ్ వాల్యూ. ఏ డివైస్ కి అయితే ఎంత వాల్యూ ఉంటుందో దాన్ని మనం పర్సంటేజ్ రూపంలో తీసుకుంటాం. గాట్ ఇట్? ఎనీ డౌట్? పిక్సెల్ కి పర్సంటేజ్ కి డిఫరెన్సెస్ అర్థమైనాయా? కామెంట్. ఎస్, ఎస్, ఓకే, ఎస్. నౌ ఐ విల్ గో. ఓకే, ఇప్పుడు వరకు అయితే పర్సంటేజ్ కి పిక్సెల్స్ కి డిఫరెన్స్ అర్థమైంది. ఇప్పుడు మన ఇమేజ్కి వెళ్ళిపోతే కనుక, ఇందాక వరకు మనం ఎంత తీసుకున్నాం? ఇమేజ్ అనే క్లాస్ తీసుకున్నాం కదా. ఎస్, ఇమేజ్ అనే క్లాస్ లో 100% హైట్, 100% విడ్త్. అంటే ఇప్పుడు ఏంటి? 1080 కాదు, 360 పిక్సెల్స్కి వెళ్ళినా కూడా 360 పిక్సెల్స్ లో మొత్తం ఇమేజ్ ను ఆక్యుపై చేస్తుంది, మొత్తం స్క్రీన్ ను ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తే మన యొక్క స్మాల్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇమేజ్ మొత్తం ఆక్యుపై చేసిందా? స్మాల్ స్క్రీన్ లోకి వెళ్ళింది, మొబైల్ స్క్రీన్ లోకి వెళ్ళింది. దిస్ ఇస్ ద వే. మనకి ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది. నావిగేషన్ బార్ విల్ సెట్ ఇట్. ఓకే, నౌ నేను ఇంతకు ముందు ఇక్కడ ఒక బటన్ ఉండేది, దాన్ని ఒకసారి ఆపేద్దాం అని చెప్పాను కదా. ఇప్పుడు ఆ బటన్ గురించి మాట్లాడదాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు 33 స్కూల్స్. ఏదున్నా 33 స్కూల్స్కి వెళ్ళండి అమ్మా. ఇట్ ఈస్ ఏ వెరీ మనకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఫర్ లెర్నింగ్ పర్పస్. లాస్ట్ లోకి వెళ్ళిపోతే బేసిక్ టెంప్లెట్ ఉంటుంది. రైట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ నుంచి ఏం చేస్తారు అంటే ఈ బటన్ ని కాపీ చేయండి. లేదు, ఆల్రెడీ మీకు అంతా అర్థమైంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేస్తున్నా నావిగేషన్ బార్ మొత్తం కూడా. ఓకే, వద్దులే, నావిగేషన్ బార్ అంత ఎందుకులే కానీ జస్ట్ ఈ బటన్ కాపీ చేస్తున్నా. ఈ బటన్ కాపీ చేస్తున్నా. ఈ బటన్ ఇక్కడ ఎక్కడైనా పేస్ట్ చేయండి. లైక్ ఎక్కడ పేస్ట్ చేశాడు వీడు? నావిగేషన్ బార్ కింద ఇక్కడ. ఓకే, నెక్స్ట్. అండ్ ఒక డివిజన్ తీసుకున్నాడు. ఆ డివ్
కాపీ చేయండి. ఇది ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ డివిజన్ యూఎల్ తర్వాత క్లోజ్ చేయండి. ఎందుకు అంటే యూఎల్ తర్వాత ఎందుకు క్లోజ్ చేయాలంటే మనం యూఎల్ కంటే ముందు ఓపెన్ చేసాం కాబట్టి యూఎల్ తర్వాత క్లోజ్ చేయాలి. ఓకే, నౌ సేవ్ అండ్ బ్యాక్. ఓకే, ఆల్ గుడ్. అండ్ నౌ ఇది ఎందుకోసము అంటే ఇది వాడి వెబ్ పేజ్. ఓకే, ఇక్కడ నావిగేషన్ బార్ చూడండి. ఎప్పుడైతే స్మాల్ స్క్రీన్కి వెళ్తుందో ఈ నావిగేషన్ బార్ మొత్తం కూడా ఒక బటన్ లో కన్వర్ట్ అయిపోతుంది, రైట్? ఇలా బటన్ లో కన్వర్ట్ అవ్వడం కోసం మనం ఆ బటన్ తీసుకుంటాం అనమాట. ఇదే కదా బటన్. ఈ బటన్ ని ఎప్పుడైతే స్మాల్ స్క్రీన్కి వెళ్తుందో ఈ డివిజన్ మొత్తం కూడా నావ్ బార్ ని కొలాప్స్ చేస్తుంది. ఈ రెండు కూడా ప్రీడిఫైన్ క్లాసెస్ అమ్మ, మూడు కూడా ఆ కొలాప్స్ చేస్తుంది. ఈ కొలాప్స్ చేయడంతో పాటుగా దాని యొక్క ఐడిని ఇక్కడ మనం టార్గెట్ చేయాలి. అంటే ఏ డివిజన్ కొలాప్స్ అవ్వాలో చెప్పాలి కదా. ఏ డివిజన్ కొలాప్స్ అయ్యి ఈ బటన్ లోకి వెళ్ళాలో చెప్పాలి మనం. అలా చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న ఈ ఐడి నేమ్ ని ఐడి కాబట్టి ఇక్కడ యాష్ తో డిక్లేర్ చేస్తాం, రైట్? యాష్ నావ్బార్ అనేది ఎప్పుడైతే దీనికి డేటా టార్గెట్ చేస్తావో ఇప్పుడు ఈ డేటా టాగలర్ అనేది దీన్ని మనం టాగలర్ అంటాం. ఓకే, ఈ డేటా టాగలర్ అనేది కొలాప్స్ అవుతుంది. కొలాప్స్ అయ్యి నీ యొక్క ఈ నేమ్ తో ఉన్న డివిజన్ మొత్తం కూడా ఈ బటన్ లోకి వచ్చేస్తుంది. కొలాప్స్ మీన్స్ కనపడకపోవడం. ఓకే, ఎప్పుడైతే ఆ బటన్ క్లిక్ చేస్తావో అప్పుడే ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ ఆ బటన్ క్లిక్ చేస్తావో అప్పుడే క్లోజ్ అవుతుంది. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టాగ్లర్. టాగ్లర్ అంటాం మనం. ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్ క్లాసెస్, నావ్బార్ టాగ్లర్. ఓకేనా? అండ్ ఈ స్పాన్ ఏంటి అంటే ఐకాన్, ఈ బటన్ యొక్క ఐకాన్ నేమ్ అది. ఓకే, బటన్ యొక్క నేమ్. నౌ మనం ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి బ్యాక్ వెళ్దాం. మన బ్యాంకింగ్ అప్లికేషన్ రీఫ్రెష్ ఇలా వచ్చేసింది మనకి. Ctrl+Shift+I సి మొత్తం ఒక పేజ్ లోకి వచ్చింది. కానీ మనం క్లిక్ చేస్తుంటే ఇది వర్క్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మాట్లాడదాం మనం జావా స్క్రిప్ట్ గురించి. ఇప్పుడు వరకు మనం చేసింది స్టాటిక్ వెబ్ పేజెస్, రైట్? స్టాటిక్ వెబ్ పేజెస్ లో నేను చెప్పాను ఆ చేంజ్ అక్కడ వరకే రిఫ్లెక్ట్ అవుతుంది, అందరికి రిఫ్లెక్ట్ అవ్వదు అని. ఇప్పుడు ఎవడైతే బటన్ క్లిక్ చేస్తాడో, ఎవడైతే స్మాల్ స్క్రీన్ వెళ్తాడో వాడి వరకే రిఫ్లెక్ట్ అవ్వాలి, అందరికి రిఫ్లెక్ట్ అవ్వకూడదు. సో దాన్ని అప్పుడు మనం ఏం చేయాలి? డైనమిక్ వెబ్ పేజ్ కింద క్రియేట్ చేయాలి. అలా డైనమిక్ గా క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? జావా స్క్రిప్ట్. సో ఇక్కడ ఏం అర్థమవుతుంది మీకు? మన దగ్గర ఇదంతా కూడా ఒక బటన్ లోకి వెళ్ళింది, కానీ ఆ బటన్ క్లిక్ చేసినప్పుడే ఎక్స్పాండ్ అవ్వాలి. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడే ఎక్స్పాండ్ అవ్వాలంటే ఇట్స్ కాల్డ్ డైనమిక్ నేచర్. అంటే DOM ని మ్యానిపులేట్ చేస్తున్నాం. ఓకే, ఇలా DOM ని మ్యానిపులేట్ చేసే మనం మన HTML కి ఇంజెక్ట్ చేయాలి. ఓకే, ఇలా ఇంజెక్ట్ చేయాలంటే మనకు కావాల్సిన జావా స్క్రిప్ట్. సో మనకి కొన్ని లైబ్రరీ, కొంత టైప్ ఆఫ్ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ మనం కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ 3 లింక్స్ ఉన్నాయి చూడండి, ఇవి మనకి లైబ్రరీస్. సో ఈ మూడింటిని కాపీ చేసి ఇక్కడ HTML హెడ్ పార్ట్ లో పేస్ట్ చేయండి. ఓకే, నౌ సేవ్ అండ్ గో టు యువర్ వెబ్ పేజ్ అండ్ రిఫ్రెష్. ఇట్ విల్ బి ఎక్స్పాండెడ్, రైట్? ఇప్పుడు చూడండి, నేను ఇమేజ్ ఏమి ఓవర్లాప్ అవ్వట్లేదు ఎక్కడ. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టాగ్లర్. మరి మధ్యలోకి వచ్చేసాయి కదా, చూపించేద్దాం చివరికి ఎంతసేపు. మనకి వెళ్ళాల్సిన ఏమేంటి? ఇదే కదా, ప్యాడింగ్ 68 కి బదులు 90 ఇచ్చేసాయి. సేవ్, రిఫ్రెష్, కొద్దిగా వెళ్తుంది. ఓకే,
ఇక్కడ ఏడీ కింద మార్చేస్తాను. కొంచెం లెంతీ నేమ్ అయిపోయింది నాకు, అంత అవసరం లేదు. ఏడీ మీన్స్ అకౌంట్ డీటెయిల్స్. ఇవి రెండు నాకు చివరికి వెళ్ళిపోవాలి అంటే మనం ఇక్కడ ఒకటి యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేద్దాం, నాకు మొత్తం నావిగేషన్ బార్ చివరికి పంపించేద్దాం. ఓకే, ఆ నావిగేషన్ బార్ చివరికి పంపించేద్దాం. సో నావిగేషన్ బార్ మొత్తం ఎక్కడ ఉంది? ఈ nav బార్ లో ఉంది. సో ఇక్కడ ఈ